కాసియన్ మార్సెలస్ క్లే జూనియర్. ఈ పేరు మీలో ఎంతమందికి తెలుసు? అదే మహమ్మద్ అలీ అంటే మీలో తెలియని వాళ్ళు ఉండరు. వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్లో 3 సార్లు గోల్డ్ మెడల్ గెలిచిన ఈ లెజెండరీ బాక్సర్ అసలు మతం ఎందుకు మార్చుకున్నాడు? మీలో ఎంతమందికి కాలో అంటే అర్థం తెలుసు? 1960లో మహమ్మద్ అలీని కూడా ఈ పేరుతోనే పిలిచేవాళ్ళు. దీనికి రీజన్ కూడా ఉంది. ఇంకో విచిత్రం ఏంటంటే ఎంతోమంది అథ్లెట్స్ కలలు కనే ఒలింపిక్స్లో ఛాన్స్ వచ్చినా మహమ్మద్ అలీ మాత్రం రోమ్ వెళ్ళడానికి ఒప్పుకోలేదు. కానీ ఎందుకు? ఒలింపిక్స్లో మెడల్ గెలిచిన తర్వాత ఆ మెడల్ని 48 గంటల పాటు మెడల్లో నుంచి తీయలేదట మహమ్మద్ అలీ. దానికి అలీ చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? పన్నెండేళ్ల వయసులో ఎవరికైనా తన సైకిల్ ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని తెలిస్తే ఏం చేస్తాడు? ఒకవేళ ఆ దొంగ ఎదురుగా వస్తే ఏం చేస్తాడు? మహా అయితే ఏడుస్తూ సైకిల్ రిటర్న్ ఇవ్వమని అడుగుతారు, లేదంటే ఇంటికెళ్ళి అమ్మా నాన్నకి చెప్పి ఏడుస్తారు. కానీ ఆ కుర్రాడు ఆ రెండూ చేయలేదు. తనకంటే వయసులో పెద్దవాడైన దొంగతో ఫైటింగ్కి దిగాడు. ఆ ధైర్యం, ఆ తెగింపు, ఆ ఫియర్లెస్నెస్ అతన్ని ఆ తర్వాత ప్రపంచ విజేతని చేశాయి. రింగ్లో దిగితే అతడికి ఎదురే లేకుండా చేశాయి. ఆ కుర్రాడు ఇంకెవరో కాదు, ది గ్రేట్ లెజెండరీ బాక్సింగ్ ఛాంపియన్ మహమ్మద్ అలీ. 1960లో రోమ్ ఒలింపిక్స్లో అమెరికా తరపు నుంచి పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయ్యాడు మహమ్మద్ అలీ. యుఎస్లోని కొలంబియా స్టేట్లో లూయిస్ విల్లే అనే ప్రాంతంలో 1942 జనవరి 17న పుట్టిన అలీ 1955లో అంటే 12 ఏళ్ల వయసులో తన సైకిల్ మీద దగ్గరలో ఉన్న ఒక ఫన్ పార్క్కి వెళ్తే అక్కడ అతడి సైకిల్ని ఓ దొంగ కొట్టేయడానికి ట్రై చేశాడు. అది చూసి కోపంగా ఆ దొంగ తనకంటే వయసులో పెద్దవాడైనా భయపడకుండా వెంటనే ఫైట్కి ఛాలెంజ్ చేసేశాడు. ఇది అక్కడే ఉన్న కొలంబియా జిమ్ ట్రైనర్ జో మార్టిన్ చూసి ఫైట్ని మధ్యలో ఆపి అలీని తన జిమ్లో జాయిన్ అవ్వమని ఇన్వైట్ చేశాడు. అలీ సరేనని జిమ్లో జాయిన్ అయ్యాడు. ఆ డెసిషన్ అతడి లైఫ్నే మార్చేసింది. మహమ్మద్ అలీ లైఫ్ మీద హాలీవుడ్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ నిజానికి అలీ లైఫే ఓ సినిమా లాంటిది. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు హార్ట్ టచింగ్ మూమెంట్స్, లైఫ్ చేంజింగ్ మెసేజెస్ కూడా ఉంటాయి. 1955 నుంచి బాక్సింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన అలీ 6 నెలల్లోనే తన ఫస్ట్ మ్యాచ్ గెలిచాడు. ఆ తర్వాత 5 ఏళ్లకి అంటే 1960లో ఫస్ట్ ఒలింపిక్ మెడల్ గెలుచుకున్నాడు. అది కూడా మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరుకున్నాడు. అక్కడ అంతకుముందు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచి ఛాంపియన్గా ఉన్న బాక్సర్ని మట్టి కరిపించి గోల్డ్ మెడల్ కొట్టేశాడు. అప్పుడు అలీ వయసు 18 ఏళ్ళు మాత్రమే. కానీ ఆ ఒలింపిక్స్లో అడుగుపెట్టే టైంకి మహమ్మద్ అలీ అంటే ఎవ్వరికీ తెలియదు. అందుకే అనామక బాక్సర్ అనే అర్థం వచ్చేలా కాలో అని అలీని పిలిచారు. అలాగే కాలో అంటే నల్ల జాతీయుడు అని కూడా అర్థం. ఇక రింగ్లో ఫస్ట్ స్టెప్ పెట్టింది మొదలు, ఆ తర్వాత ఒక్కొక్క మ్యాచ్లో అపోనెంట్స్ని మట్టి కరిపిస్తూ తనేంటో అందరికీ క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాడు అలీ. ఫస్ట్ బౌట్లో బెల్జియం బాక్సర్ యువాన్ బెకాస్తో ఫైట్ చేశాడు. ఈ మ్యాచ్ని రెఫరీ మధ్యలోనే ఆపేసి అలీని విన్నర్గా అనౌన్స్ చేసేశాడు. అలీ పంచ్ పవర్కి ఎక్కడ యువాన్ బ్రూటల్ నాకౌట్ అవుతాడో అనే భయంతోనే రెఫరీ ఈ డెసిషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్లో రష్యన్ బాక్సర్ గెనడీ షాట్కోవ్తో ఫైట్ చేశాడు. అంతకుముందు ఒలింపిక్స్లో మిడిల్ వెయిట్ డివిజన్లో గోల్డ్ మెడల్ గెలిచి ఛాంపియన్గా ఉన్నాడు షాట్కోవ్. కానీ అలీ ముందు నిలబడలేక 5-0తో దారుణంగా ఓడిపోయాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ స్టార్ బాక్సర్ టోనీ మ్యాడిగన్ మీద కూడా ఇదే డామినెన్స్ చూపించిన అలీ ఫైనల్కి చేరుకున్నాడు. 1960 సెప్టెంబర్ 5న జరిగిన ఫైనల్ మ్యాచ్లో 25 ఏళ్ల పోలాండ్ బాక్సర్ జిబిన్యూ పైట్రిజికోవ్స్కి అలీకి టఫ్ ఫైట్ ఇచ్చాడు. దాంతో ఫస్ట్ 2 రౌండ్స్లో అలీ వెనకబడిపోయాడు. ఇక అలీ ఓడిపోతాడనే అనుకున్నారంతా. కానీ ఫైనల్ రౌండ్లో అలీ ఒక్కసారిగా కంబ్యాక్ ఇచ్చి జిబిన్యూని ఓడించి ఒలింపిక్ గోల్డ్ గెలుచుకున్నాడు. అలా గోల్డ్ మెడల్ గెలుచుకున్న అలీ తనని తానే నమ్మలేకపోయాడట. అందుకే ఆ మెడల్ని 48 గంటల వరకు మెడలోనే ఉంచుకున్నాడట. నిద్రపోయేటప్పుడు గుచ్చుకుంటున్నా పట్టించుకోకుండా అలాగే ఉంచుకున్నాడట. ఈ విషయాన్ని అలీనే ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి రోమ్కి ఫ్లైట్లో వెళ్ళాలి. ఈ మాట చెప్పగానే అలీ నో చెప్పేశాడట. ఎందుకంటే తను ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కలేదు. ఉన్నట్టుండి ఫ్లైట్ ఎక్కాల్సి రావడంతో ఫ్లైట్లో టర్బులెన్స్ అంటే భయంతో తను ఎక్కనని మొండికేస్తే ఫైనల్గా ఓ పారాచూట్ కూడా అతడికి ఇచ్చి తీసుకెళ్లాడట అతడి కోచ్. 1960 ఒలింపిక్స్ తర్వాత అలీకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. స్టార్డమ్, సెలబ్రిటీ స్టేటస్, డబ్బు అంతా వచ్చేసింది. మహమ్మద్ అలీ రింగ్లో చాలా వేగంగా ర్యాపిడ్ షఫుల్ అవుతుంటాడు. దీన్ని చాలామంది బాక్సింగ్ ఎక్స్పర్ట్స్ కరెక్ట్ కాదంటారు. బాక్సర్ ఇలా చేస్తే వాళ్ళకే నష్టం అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. కానీ అలీ తన క్వాలిటీ పంచ్లతో అపోనెంట్స్ని ఒక్కొక్కరిగా మట్టి కరిపిస్తూ వాళ్ళందరి మాటలు తప్పని నిరూపించాడు. ఒలింపిక్స్ తర్వాత కూడా ఎన్నో టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన అలీ ఇంకో 2 టోర్నీలో హెవీ వెయిట్ డివిజన్లో ఇంకో 2 గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాడు.
ఆ తర్వాత 1964లో ఇస్లాంలోకి మారిన అలీ తన పేరుని కాసియస్ మార్సలస్ క్లే జూనియర్ నుంచి మహమ్మద్ అలీగా మార్చుకున్నాడు. అయితే బాక్సింగ్లో ప్రైమ్ ఫేస్లో ఉన్న అలీని అమెరికా గవర్నమెంట్ వియత్నాం వార్లో అమెరికా తరపున సోల్జర్గా ఫైట్ చేయమని అడిగిందట. కానీ అలీ అందుకు ఒప్పుకోకుండా నల్ల జాతీయులపై తెల్ల జాతీయులు చేస్తున్న అణచివేతను వ్యతిరేకిస్తూ గళం వినిపించాడు. ఇది అమెరికా తెల్ల జాతి లీడర్లకి నచ్చలేదు. వెంటనే అలీని 4 ఏళ్ల పాటు అమెరికా తరపున బాక్సింగ్ చేయకుండా నిషేధించారు. అయినా అలీ వెనక్కి తగ్గలేదు. తెల్ల జాతి దురహంకారానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు. దాంతో అమెరికా గవర్నమెంట్ అలీ హెవీ వెయిట్ టైటిల్స్ని అన్ని క్యాన్సిల్ చేసి అతన్ని జైల్లో కూడా పెట్టించింది. దీనిపై కోర్టులో ఫైట్ చేసిన అలీ అమెరికా గవర్నమెంట్పై గెలిచాడు. బ్యాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాక్సింగ్ చేసిన అలీ ఎన్నో మ్యాచ్ల్లో గెలిచాడు. ఇక అలీ మ్యారేజ్ లైఫ్ అండ్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే 1964లో అలీ ఫస్ట్ టైం సోంజీ రాయ్ను పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది ఇస్లాం తీసుకున్న అలీ ఆ తర్వాత 1967లో సోంజీ రాయ్కు విడాకులు ఇచ్చి బెలిండా బాయ్డ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 1977లో ఆమె కూడా విడాకులు ఇచ్చి వెరోనికా పోర్షే అనే మహిళని మ్యారేజ్ చేసుకున్నాడు. ఫైనల్గా 1986లో లోనీ విలియమ్స్ అనే మహిళని 4వ పెళ్లి చేసుకున్నాడు. అలీకి మొత్తం 9 మంది పిల్లలు. వాళ్ళలో లైలా అలీ కూడా బాక్సర్గా చాలా మెడల్స్ గెలుచుకుంది. 4వ పెళ్లికి సరిగ్గా 2 ఏళ్ల ముందు 1984లో అంటే 42 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అలీకి పార్కిన్సన్ డిసీజ్ వచ్చినట్లు తేలింది. దీంతో బాక్సింగ్ నుంచి దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత 1996 ఒలింపిక్స్కి ఫైనల్ టార్చ్ బేరర్గా వ్యవహరించిన అలీ 2012 లండన్ ఒలింపిక్స్లో ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించాడు. ఆ తర్వాత 4 ఏళ్లకే అంటే 2016 జూన్ 3న ఆయన మరణించారు. అలీ లైఫ్ మీద 1977లో వచ్చిన గ్రేటెస్ట్ లీ సినిమాలో మహమ్మద్ అలీనే హీరోగా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత 2001లో విల్ స్మిత్ అలీ బయోగ్రఫీలో హీరోగా చేశాడు. ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి. విచిత్రం ఏంటంటే 1980స్లో ఏకంగా అలీతో బాలీవుడ్ సినిమా తీయాలని అమితాబ్ అనుకున్నారట. ఇలా మహమ్మద్ అలీ బతికినంతకాలం సూపర్ స్టార్లా అండ్ గ్రేట్ పర్సన్లా బతికాడు. అందుకే లెజెండరీ బాక్సర్ మహమ్మద్ అలీ రింగ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ ఎంతో మందికి ఐడల్గా ఉన్నాడు. ఆయన జీవితం ఇచ్చిన స్ఫూర్తి మనలాంటి ఎంతో మందికి ఒక పర్ఫెక్ట్ లైఫ్ లెసన్. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.